తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా మీడియాని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఇప్పుడు ఆంధ్రప్రభ కానీ, అట్లాగే ఒక టీవీ5 కానీ, ఒక మహా టీవీ కానీ, ఇట్లాగా అనేక ఛానళ్ళని ప్రోత్సహించుతూ వచ్చింది. అది అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు, అధికారం లేనప్పుడు కొన్నిసార్లు. దాని ద్వారా ఇవాళ ఆ మీడియా పూర్తిగా కమిట్ అయిపోయింది చంద్రబాబు గారికి. వాళ్ళు మంచి చేస్తే హైలైట్ చేస్తుంది, వాళ్ళు చెడు చేస్తే కవర్ చేసుకుంటూ వస్తుంది, గుండెల్లో పెట్టుకుంటుంది. అదే వాళ్ళు ఎవరినైనా విమర్శిస్తే, అది వైసీపీ అయితే వాయించి వదిలిపెడతారు, చిన్న తప్పునైనా సరే మైక్రోస్కోప్ వేసి చూపెడతారు. అదే సందర్భంలో వాళ్ళు మంచి చేసిన జగన్ సర్కార్ హయాంలో అదంతా తప్పని చెడ్డదనినే రాస్తారు. వాళ్ళు అలా క్లియర్ అయిపోయారు. 6 మీడియా అట్లుంది. ఇటు తటస్థంగా ఉండేటటువంటి ఎన్టీవీ కానీ, టీవీ9 కానీ, వీళ్ళు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు. అది జగన్ అయినా, బాబు అయినా. అదే సందర్భంలో అతిగా ఒక పార్టీని భుజానేసుకోరు, వార్తల వరకు ఇస్తూ కావాల్సినటువంటి కొంత సంతృప్తి పరిచేటటువంటి కొన్ని కథనాలు ఇస్తారు. వీళ్ళని బ్యాలెన్స్డ్గానే నడుస్తూ ఉంటారు. ఓ రకంగా ఉన్నంతలో బ్యాలెన్స్ వాళ్ళిద్దరు నడుస్తున్నారు. అదే సందర్భంలో సాక్షి ఇటు పక్కన పూర్తిగా వైసీపీది, అది ఓపెన్, సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ పేపర్ని ప్రోత్సహించుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి పత్రికలు, ఆంధ్రభూమిని, ఆంధ్రపత్రికను ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసుకోవచ్చు, చేయలే. అట్లాగే టీవీ ఛానళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. పైగా జర్నలిస్టుల్ని దారుణంగా వేధించుకుతున్నారు. ఎక్రిడేషన్ల దగ్గర నుంచి ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్ల దాకా అన్నిట్లో వేధించుకుతున్నారు. దాంతో టోటల్ మీడియా ఒక అగెనిస్ట్గా ఉంది. అందుకని వేటాడేటటువంటి వార్తా కథనాలు నడుస్తుంటాయి. అది కాదని ఏ ఫేస్బుక్లోనో, ట్విట్టర్లలోనో మనం పెట్టుకుంటే ఇది చదివిన తర్వాత అది చదువుతారు. దానివల్ల ఇంప్రెషన్ మారేది ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీడియా విషయంలో జగన్ ఫెయిల్యూర్ని ఎప్పటికైనా ఆలోచించుకోవాలి. వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకని దాంట్లో ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఇవాళ రోజున ఎవడు పేపర్ చదువుతున్నాడు, తొక్కిపడేస్తున్నారు కదండి. టీవీలను అయితే తొక్కిపడేస్తున్నారు, రానీగా ఉన్న, కానీ పేపర్లను తొక్కిపడేయడం కుదరదు. కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సరైనటువంటి జర్నలిజంతో నడిపించగలిగినటువంటి వాళ్ళకి సహకరించన్నా ఉండాలి, బ్యాలెన్స్ లేదు. ఒకప్పుడు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి, ఇప్పుడు ఆంధ్రభూమి శాంతం కనిపించట్లేదు, ఆంధ్రప్రభ ప్రస్తుతం ఇక ఏరియాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాంతో రాసుకురావాల్సి వస్తుంది. దాంతో ప్రభుత్వంలో అనుకూలంగానే రాసుకురావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక లేకపోతే అటు మీడియా పరంగా లేదు. రెండో పక్కన సోషల్ మీడియా. ఒకప్పుడు ఎకో సిస్టమ్, ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి తెలుగుదేశం సోషల్ మీడియాని పట్టించుకోలేదు. దానివల్లనే 2019లో ఓటమి పాలయ్యమని గ్రహించి 2019 నుంచి సోషల్ మీడియాని భారీగా ఎంకరేజ్ చేసుకొచ్చారు. విపరీతంగా యూట్యూబ్లో, నెట్వర్క్లో, ఫేస్బుక్లో, అవసరమైతే దేశ విదేశాల్లో కూడా ప్రారంభింపజేసి అక్కడి నుంచి కూడా అటాకింగ్ చేశారు అనేక ఐడియాల ద్వారా. వాటిని ఎదుర్కోవడం వైసీపీ వల్ల కాలేదు, ప్రభుత్వం అధికారంలో ఉండి కాలేదు. ఎందుకని ఇక్కడ వీళ్ళు ప్రోత్సహించాలి. వీళ్ళేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అక్కడ ఆ డిజిటల్ వింగ్కి హెడ్స్ని మార్చుకుంటూ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్క గ్రూప్ని తయారు చేసుకుంటూ ఫైనల్గా ఎవరికి కాకుండా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతో ఉన్నటువంటి అంతకుముందు అభిమానంతో సోషల్ మీడియాలో వాళ్ళ పట్ల పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు పక్కకు పోయారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేక మంది. ఇవాళ రోజున వాళ్ళల్లో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్లో లేదు, ఇప్పుడు ప్రభుత్వ వింగ్లో కూడా చేరిపోయారు. ఇది లేదు అంటే ఎకో సిస్టమ్ మేనేజ్ చేయడం కూడా వర్కౌట్ లేదు. ఇప్పుడు జగన్ ఈ రెండింటిని సెటరేట్ చేయకుండా నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టినా సరే ఇది ఎదవా అని మాట్లాడిస్తారు. మాట్లాడేటప్పుడు ఇక దానికి అదే మౌత్ పబ్లిసిటీ, అదే ఎకో సిస్టమ్, అదే ప్రింట్, అదే ఎలక్ట్రానిక్, ఈ ప్రచారం పరంగా నువ్వు నేను అన్ని పథకాలు ఇచ్చానంటే ఆ పథకం తీసుకున్నోడు కూడా అది విని ఏమో మన దగ్గర దోచుకున్నాడంటగా అనే ఫీలింగే కదా మన దెబ్బ కొట్టింది. ఎప్పటికైనా మనకు అవసరం లేదులే అన్నటువంటిది ఫీల్ అయ్యేటటువంటి దాని నుంచి బయటకు వచ్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోబోతే జగన్ ఇక అధికారం గురించి ఆశ వదిలేసుకోవచ్చు.